హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ట్యాప్ ద బెల్ ఐకాన్ అండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు కుర్మా రెసిపీ అండి. పచ్చిమిర్చితో ఇలా కుర్మా అనేది చేశానండి. చూస్తుంటేనే నోరుపోతుంది కండి. ఒక్కసారి తిన్నారంటే వావ్ అనాలనిపిస్తుంది. మస్ట్ అండ్ షుడ్గా ఒక్కసారి వీడియో అంతా పూర్తిగా చూసేసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఆలు కుర్మా రెసిపీకి ఎలా తయారు చేయాలో మనము పూర్తి వీడియో అనేది చూసేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ జీలకర్ర ఆవాలు అనేది ప్రతి వంటలోనూ యూజ్ చేస్తున్నాను. జీలకర్ర అనేది డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను పెద్ద సైజులో 2 ఆనియన్స్ తీసుకున్నానండి. వాటిని మీడియం కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఈ కడాయిలోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మంచిగా వేగే వరకు ఒక 1 to 2 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరం ఏం లేదండి. మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత గుప్పడన్ని కరివేపాకు రెబ్బలు తీసేసుకొని వేసుకున్నానండి. ఇందులోకి నేను మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు కట్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ పేస్ట్ చేసి వేసుకోవడం వల్లనే కుర్మాకు అనేది ఫ్లేవర్ అనేది బాగా పట్టుకొని టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు మంచిగా హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక 1 to 2 మినిట్స్ మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఎక్కడ అడుగు అనేది మాడకుండా ఉండాలి. ఆనియన్స్ అనేది మరీ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యేలాగా చేసుకోకండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదండి, ఆలుగడ్డలు అనేవి నేను ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. మరి చిన్న సైజుగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆలు ఇష్టంగా తినేవాళ్ళు ఇలా పెద్దగా ముక్కలు కూడా ఉంచేసుకోవచ్చు అండి. ఇప్పుడు వీటిని మంచిగా నూనెలో మిక్స్ అయ్యేలాగా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలండి. మీరు ఆలువి ఇలా పెద్ద సైజు ముక్కలు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని గంటతో కానీ దేనితోనైనా ఇలా టాస్ చేస్తూ ఉంటే అవనేది చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది. ఇలా గరిటె వెనుక తిప్పేసి స్మాష్ చేసి కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా చేసి కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉంచేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీయండి. ఆయిల్ అనేది ఆలుగడ్డ ముక్కలు మంచిగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు అడుగు అనేది మాడకుండా మంచిగా ఒకసారి కింద నుండి పై వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ అయిన వాటిలోకి రుచికి సరిపడా సాల్ట్, నేను ఇక్కడ 1 స్పూన్ కారం అనేది యాడ్ చేస్తున్నాను. మనము పచ్చిమిర్చీలు అనేవి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కారం అనేది కూడా ఆప్షనల్ అండి. మిర్చీలు సరిపోతాయి ఘాట్ అనుకుంటే కారం అనేది వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా కలుపుతూ ఉండండి. చూస్తున్నారు కదా, అడుగు అనేది మాడుతుంది కదా, మాడకుండా మంచిగా అడుగుతో ఇలా గరిటెతో మంచిగా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుకున్న పేస్ట్ని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసేయాలండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత తీసేసాక ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా, ఫైనల్ టచ్అప్గా కొత్తిమీర అనేది వేసేసి మంచిగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఆలు కుర్మా రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, చూస్తుంటే నోరూరిపోతుందండి. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే ట్రై చేస్తూ ఉంటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.